ఎవరితో మాట్లాడుతున్నావు కన్నా? ఎవరావిడ? వదినా, చూస్తుంటే మన బలరాముడికి ఉజ్వలుడి ప్రభావం కనిపిస్తుంది. ఎట్టెళ్ళిపోయింది? మిఠాయిలేమైపోయాయి? హే నారాయణ, ఏమైంది యశోదా? నేను నిజం చెప్తున్నాను. బృందావనంలో ఏదో జరుగుతుంది. ఇక్కడ నీళ్లు పెట్టాను, కానీ అది అకస్మాత్తుగా మాయమైంది. ఇదా? కానీ మిఠాయిలు కూడా పెట్టాను నేను. సరే, ఎవరు ఏమీ తీసుకోలేదు, కానీ చెప్తున్నాను కదా, ఏదో గడబడైతే ఖచ్చితంగా ఉంది. యశోదా, అధికంగా చింతించడం దుఃఖానికి హేతు అవుతుంది. ఎంతగా ఆలోచిస్తే అంత ఎక్కువ ఆందోళన పెరుగుతుంది. నా ఆలోచన సరైందే, కానీ మీకు నా మీద నమ్మకం లేదు కదా. కానీ నేను వనంలో ఎవరినో చూశాను. కన్నయ్య కూడా చెప్పాడు కదా. ఇక నా కన్నయ్యని వనం దరిదాపుల్లో కూడా నేను వెళ్ళనివ్వను. కృష్ణుడు చేసింది మంచి పని కాదు. నిన్న అందరి ముందు నేను చెప్పింది అబద్ధంగా చేశాడు. బలరామా, చిన్న చిన్న విషయాలను ఇంతగా మనసులో ఉంచుకోకూడదు. తను నీకు చిన్న తమ్ముడు కదా, అవునా? నువ్వేదైనా చెప్పమ్మా, కానీ కృష్ణుడు ఏ మాటల వలన నేను ఇంకెప్పుడూ లొంగను. వాడి తప్పులేవి దాచను. వాడి ప్రతి పనిని జాగ్రత్తగా చూస్తాను. ఇంకా చిన్నమ్మకు వాటన్నిటి గురించి చెప్తాను కూడా. ఇది మరీ బాగుంది. అమ్మను సంభాళించనా లేక అన్ననా? నేను తీస్తానులే అమ్మా. నారాయణ నారాయణ అన్నా. నారాయణ నారాయణ పెద్దమ్మ. నారాయణ నారాయణ రా. చిన్నమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది బలరామా? అంటే అన్న నిన్నటి విషయం ఇంకా మర్చిపోలేదన్నమాట. నేను వనానికి వెళ్ళడం ఇంకా కష్టంగా మార్చకముందే ఆపాల్సింది. చిన్నమ్మా, నేనేం చెప్తానంటే, అన్నా ఇదిగోండి మీకోసం ఆసనం. చిన్నమ్మా నిన్న ఇదిగోండి అన్నా జలం. ఏం చేస్తున్నావు కన్నా? మా అన్నగారికి సేవ. యశోద, అన్నదమ్ముల మధ్య చిన్న అలక, ఇంకా దాన్ని వీళ్ళిద్దరే పరిష్కారం చేసుకోవాలి. పద, మనం వెళ్దాం. పదక్కయ్య. చిన్నమ్మా, అన్నా మిఠాయి తిని చూడండి. మీకోసం తీసుంచాను నేను. నీ అల్లరి చేష్టలు నా దగ్గర పనిచేయవు కృష్ణ. నేనేమీ అలాంటి పని చేయలేదన్నా. ఇది నా అన్న పట్ల నాకున్న ప్రేమ, గౌరవం. గొప్ప ప్రేమ, గౌరవం పొంగిపోతోంది ఇవాళ. నిన్నేమైంది ఇదంతా? అందరి ముందు నిన్న నేను చెప్పింది అబద్ధం అన్నావుగా.
మీరందరూ ఈ శబ్దం వింటున్నారు కదా? ఈ అందెల చప్పుడు గోవులను చూసుకోవడానికి, వాటిని వరుసలో పెట్టుకోవడానికి, అలాగే వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. ఇక ఈ కర్ర మీరు నడవడానికి సహాయంగా ఉంటుంది. ఒకవేళ వన్యమృగం ఏదైనా గోవుల దగ్గరికి వస్తే ఈ సన్నమొనను చూస్తున్నారు కదా, ఇది వాటిని దూరంగా తరవడానికి సహాయపడుతుంది. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అవునండి రాజా, మేము పూర్తిగా సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం. ఉన్నాం. శుభాభినందనలు. బోలా బన్సీ. ఎంత బాధాకరమైన విషయం అన్నగారు. గోవులను మేతకు తీసుకువెళ్ళడానికి కొంతమంది యువకులు మాత్రమే వచ్చారు. వ్యాపారాలు చేసి కాస్త ధనికులైన వారు వారి పిల్లలు గోవులను మేపడం వారికి సరైన పని కాదని, వారికిది తుచ్చమైన పని. ఇది చాలా బాగుంది చిన్నాన్న. దీంతో నేను ఆడుకోనా? ఆ, తప్పకుండా. ఇదిగో. చూడండి, నేను గోపాలకుడినైపోయాను. వద్దొద్దన్నా, గోబాలకుణ్ణి నేను కావాలి. నాన్న, నాకు కూడా అలాంటి దండం ఇవ్వండి. కానీ కన్నయ్య, ఈ కర్రలు అయిపోయాయి. మళ్ళీ కొత్తవి తయారు చేసినప్పుడు నీకిస్తాను. అప్పటి వరకు నువ్వు మీ అన్నతో ఆడుకో, సరేనా? వెళ్దామా అన్నగారు? అన్నా, ఈ గోపాలకుల దండం ఒక క్షణం నాకు కూడా చూపించండి. ఒక్కసారి ఇవ్వండి అన్నా, నేను పట్టుకొని చూస్తాను నేను గోపాలకుణ్ణి కాగలనా లేదా అని. నువ్వు గోపాలకుడివవుతావా? నువ్వు వనానికి వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. మీరున్నారు కదా నాకు. మీతో పాటు వనానికి వెళ్ళడానికి అనుమతి ఇప్పించి అమ్మని ఒప్పించడానికి మీరు నాకు సహాయం చేస్తారు కదా. చేస్తావు కదన్నా? నీకు నేను సహాయం చేయడమా? ఎన్నడూ జరగదు. ఇంకా కోపం తగ్గలేదా? సరే అయితే నేను క్షమాపణ చెప్తాను. ఇప్పుడైనా మాట్లాడు. ఒక తమ్ముడిగా కాకపోయినా సరే, స్నేహితుడిగానైనా క్షమించు నన్ను. నేను చెప్పింది అబద్ధమని నిరూపించాక వాడు నాకు స్నేహితుడు కాదు, తమ్ముడు కాదు. ఏదైనా తను నిజం చెప్పాడు. మా అనుబంధం సోదర స్నేహితుల కంటే కూడా చాలా ఎక్కువ. ఈ విషయం మీకు తెలియజేయవలసిన సమయం వచ్చేసిందన్నా. అన్నా, నీకు ఈ కర్ర నాకు ఇవ్వాలని లేకపోతే అస్సలు ఇవ్వకండి. కానీ ఒక్కసారి దీన్ని హనుమంతుడిలా పట్టుకొని చూడండి. ఒకసారి భుజం పైన పెట్టి చూడండి అన్నా. అలాగే నీ కాలొకటి కిందికి, ఇంకో కాలు పైకి పెట్టు. అచ్చంగా హనుమంతుడిలా బలశాలిగా కనిపిస్తావు. ఇలాగా. అయ్యో అన్నా, హనుమంతుడి కాలు ఒకటి ముందుకుంటుంది. ఇలాగా. అలా కాదన్నా, ఇంకాస్త దూరంగా. ఇప్పుడు హా, అంత గట్టిగా ఎందుకు పట్టుకున్నావు? అన్నా, ఇది గద, కర్ర కాదు కదా. ఇప్పుడు ఏంటి మీరు అంత గట్టిగా పట్టుకున్నారు? ఎవరు తీసుకొని పారిపోర్లే. మరి ఇప్పుడు ఇది కదా విషయం. అచ్చం హనుమంతుల్లాగానే ఉన్నారు. కృష్ణ, అది నాది, నాకివ్వు. ముందు నా దగ్గర నుంచి తీసుకొని చూపించండి.
కృష్ణ బాగా పరిగెత్తిచ్చావు కన్నా. ఇప్పుడైనా నా దండం నాకు ఇవ్వు, లేదంటే నేను చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేస్తాను. చాలాసేపటి నుంచి వీళ్ళ గొంతు వినిపించడం లేదు కదా అక్క? ఇద్దరి మధ్య సంధి కుదరలేదేమో. పొరపాటున ముఖాలు మార్చుకుని కూర్చోలేదు కదా. నేనెళ్ళి చూసొస్తాను. ఇక్కడైతే ఎవరు కనిపించడం లేదే. కాసేపటి క్రితం ఆడుకుంటున్నారే. బలరాముడు హనుమంతుళ్ళ నించునున్నాడు. ఎటు వెళ్ళారిద్దరు? తిన్నగా నా దండం నాకిచ్చే కృష్ణ. నాకు చిన్నాన్న ఇచ్చారు, ఇది నాది. నేనేం కాదనడం లేదు కదా అన్నా. దగ్గరికొచ్చి మీ దండం మీరు తీసుకెళ్ళండి. ఆగిపోకన్నా. ఏమైందన్నా? నువ్వు నన్నెందుకు ఇంతగా పరిగెత్తిస్తున్నావు? ఖచ్చితంగా నువ్వేదో పథకం ఆలోచించుంటావు. కానీ ఈసారి నేను నీ వల్లో చిక్కుకోను. ఏమైందన్నా? అలసిపోయారా? నువ్వెంత ప్రయత్నించాలనుకుంటే అంత చేయి కృష్ణ. కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. నువ్వు దండం ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే నువ్వే ఉంచుకో. ఏ నిన్న నేను ఎవరితో మాట్లాడానన్నది కూడా తెలుసుకోవాలనుకోవడం లేదా? కన్నా, బలరామా, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎక్కడున్నారు మీరిద్దరు? ఎక్కడున్నారు? వదినా, వాళ్ళిద్దరూ పరిగెడుతూ వనం వైపు వెళ్ళడం చూశాను నేను. వనం వైపా? మరి నువ్వెందుకు ఆపలేదు? మీ దగ్గర అనుమతి తీసుకుని వెళ్ళారనిపించింది. ఇద్దరు కలిసి ఉన్నారు. అసలు ఈ పిల్లలున్నారే. అక్కయ్య పదండి. పద. నాలో జిజ్ఞాస పెంచి నన్ను ఇరికించాలనుకుంటున్నావా కృష్ణ? కానీ ఈసారి నేను మాత్రం నీ మాటల వల్ల పడను. నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వేం చేసుకుంటావో అది చేసుకో. దండం కూడా ఉంచుకో. ఏమైంది? ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? శ్రీమన్నారాయణ, మీరెవరో కూడా తెలుసుకోండి. స్వామి, ఒక్క విషయం బాధగా ఉంది నాకు. ఏం జరిగింది శేషు? మీరు మీ తరువాతి అవతారాన్ని ప్రకటించారు. నా గురించి ఆలోచన కూడా లేదా? నేను మీ రామావతారంలో మీ చిన్న సోదరుడు లక్ష్మణున్నై జీవితాంతం మీకు సేవ చేసుకున్నాను. మీ ప్రతి మాటను ఆజ్ఞగా భావించాను. ఇప్పుడు మరో అవతారం నేను లేకుండా నా స్వామి. ఈసారి నువ్వు నాకు ఏ రూపంలో తోడుగా ఉండాలనుకుంటున్నావు శేషు? నీకు ఏ విధంగా ఉండడం ఇష్టం? క్రితంసారి మీకు సోదరున్నై మీ అడుగుచాడల్లో నేను అడుగు వేస్తూ నడిచాను. ఈసారి మీకు అన్నగా ఉండి ఒక కొత్త అనుభవాన్ని పొందాలనుకుంటున్నాను స్వామి. తథాస్తు. స్వామి, నేను ఊరికే అనేశాను. నా ఉద్దేశం అది కాదు స్వామి. కానీ ఆలోచించకుండా నేనేదీ మాట్లాడను శేషు. లక్ష్మణుడి రూపంలో నువ్వు నాకు చాలా సేవ చేశావు. భవనం, రాజమార్గం, ఆఖరికి నీ భార్యని కూడా వదిలి వచ్చావు. కారణం వనాల్లో తిరుగుతూ నాకు అండగా ఉండడానికి. అందుకని నేను నీకు తమ్ముడినై ఆ శ్రద్ధ, ఆ ప్రేమను నీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. నీకు సేవ చేయగలగాలి. నన్ను క్షమించండి స్వామి. నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను.
నువ్వు నాకంటే పెద్దవాడివన్నా నాకెందుకు క్షమాపణ చెప్తున్నావు? మీకు నా పైన అధికారం ఉంది. అలా అనకండి, మీరు నాకు స్వామి. బలరామా, ఏంటి నువ్వు చేస్తున్నది? నీ తమ్ముడికి నువ్వెందుకు నమస్కరిస్తున్నావు? ఎందుకంటే తను నాకు స్వామి కదా చిన్నమ్మా. అయ్యో, మళ్ళీ ఇరుక్కున్నాను నేను. నిజం చెప్పావు, నేను విష్ణు భగవానుణ్ణి. నేనేమో ఆయన ఆదిశేషుడిని. అలాగా, అయితే మీరిద్దరూ భగవానుడి ఆట ఆడుకుంటున్నారన్నమాట. హా, దానికోసం వనానికి రావాల్సిన అవసరం ఏముంది? యశోద వద్దని చెప్పింది కదా. బలరామా, నువ్వెప్పుడు కన్నయ్యలా తయారాడో నేర్చుకున్నావు? వీళ్ళిద్దరూ ఒకటే యశోద. ఇద్దరిలో ఐకమత్యం బాగా ఉంది. లేదక్కయ్య, బలరాముడు నిర్దోషి. ఈ తమ్ముడున్నాడు చూడండి, వీడిదే తప్పంతా. వీడికే ప్రతిసారి వనానికి రావాలనిపిస్తుంది. కానీ అమ్మా, ఇది వనం కాదుగా, అసలు వనం ముందుంది కదా. అలాగా, ముందు ఇంటికి పద. వనం ఎక్కడుందో నేను చూపిస్తాను. ఇలా ఇవ్వు. తీసుకో బలరామా, పద. వీళ్ళని గోశాలలో కట్టిపడేయాలి. అప్పుడే బుద్ధొస్తుంది వీళ్ళకి. అన్నా, ఇంటికెళ్ళగానే దండిస్తారా? తప్పకుండా స్వామి. ఈసారి మీకు మాత్రమే కాదు, నాకు కూడా పడుతుంది. అల్లరి పనికి తేడా చాలా చిన్నదే కన్నయ్య. నీకది అర్థమయ్యేంత వరకు వెళ్ళు, ఆ మూలకెళ్ళి నిలబడు. ఇదే నీకివాళ దండన. వెళ్ళు. ఎందుకు నవ్వుతున్నావు? నోరు మూసుకుని నిలబడాలి. చెయ్యి కూడా కదపకూడదు. నువ్వెందుకు నా చేయి పట్టుకుని నిలబడ్డావు? నువ్వు కూడా చెప్పకుండానే వెళ్ళావు కదా. వెళ్ళు. ఇవాళ కృష్ణుడితో పాటు నీకు దండన పడుతుంది. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నిలబడక్కడ. మేమిద్దరం చెప్పే వరకు మీరిద్దరు ఇక్కడే నిలబడాలి. అర్థమైందా? అమ్మా, సంధ్యాకాలం కాబోతుంది, ఆడుకోవడానికి కూడా వెళ్ళాలి. క్రితం అవతారంలో వనవాసం లభించింది కదా స్వామి, ఈ అవతారంలో దండన లభించింది. మీకు అన్నగా లాభం తక్కువే కాని హాని ఎక్కువే. ఇది నీ కోరికే కదా శేషు. ఇక నేను నీ భగవంతుణ్ణని మర్చిపో. భక్తుడు, భగవంతుడు అనే స్మృతి నీకు కేవలం అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది. అప్పటి వరకు నువ్వు నాకు పెద్దన్నవే, అలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. సరే అయితే నేను అలాగే చేస్తాను. కానీ దానికి నువ్వు కూడా తమ్ముళ్లాగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ముందట నేను చెప్పే ప్రతి మాట నువ్వు వినాల్సిందే. ఏంటి? వీళ్ళు మన మాట వినేలా లేరక్కయ్యా. వేరే ఏదైనా ఉపాయం ఆలోచించాలి, వనం గురించి ఆలోచించకుండా. ఏ విధంగా దండించినా వీళ్ళపై ప్రభావం చూపించదు యశోద. వీళ్ళని ఏది చేయకూడదంటామో అదే అధికంగా చేస్తారు. అస్సలు మాటే వినడం లేదు. మనకెంత ఆందోళనగా ఉంటుందో అన్నది వీళ్ళు అర్థం చేసుకోరు అసలు. పైగా వీళ్ళిద్దరికీ అసలు భయమే వేయదు. భయం?
తమ్ముడిగా ఇది నీ కర్తవ్యం. నేను చెప్పే ప్రతి ఒక్కటి నువ్వు పాటించాల్సిందే. అయితే అన్నగా కూడా మీరు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాల్సిందే మరి. నాకు కేవలం మీ తోడు కావాలక్కయ్య. అది ఎప్పుడూ ఉంటాను. కానీ అసలు నువ్వేం చేయబోతున్నావు? కన్నయ్య ఎప్పుడు వాడి తెలివంతా నా దగ్గర చూపిస్తూ ఉంటాడు. ఈసారి నేనేమిటో వాడికి చూపిస్తాను. ఏంటి యశోదా, సూర్యాస్తమయం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అప్పటి వరకు పిల్లల్ని ఇలాగే ఉండనిస్తావా నువ్వు? కూర్చోకు, మనం నిలబడాలి. కొద్దిసేపు కూర్చొనివ్వన్నా. అమ్మకి అలాగే చిన్నమ్మకి తెలిసిందంటే ఇంకా కఠినంగా దండిస్తారు మనల్ని. చూడనా, నువ్వు నా గురించి చెప్పొద్దు. నేను నీ గురించి అస్సలు చెప్పను. లేదు కృష్ణ, నీకు మాటిచ్చాను కదా ఎప్పుడు నీకు తోడుగా ఉంటానని. అది మంచి పనుల్లో, ఇలా పిచ్చి పనుల్లో కాదు. ఇంత సరిపోతుంది. మీరిద్దరూ కూర్చోవచ్చు. కానీ శిక్ష ఇంకా మిగిలే ఉంది. ఇవాళ ఈ గదిలోంచి మీరిద్దరు బయటికి రాకూడదు. తినడానికి కేవలం పండ్లే ఉంటాయి. అమ్మ మన మాట విననే లేదు. నువ్వేదైతే చేశావో వాళ్ళు అదే చేశారు. నువ్వు కూడా వాళ్ళ మాట వినలేదు కదా. ఇంత త్వరగా అన్నగా జ్ఞానం ఇవ్వడం కూడా మొదలు పెట్టేశావా? ఇప్పుడు ఈ మూసి ఉన్న గదిలో మనం ఏం చేద్దామో అది చెప్పు. ఆట వస్తువులు కూడా బయటున్నాయి. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. నేను మాత్రం ప్రశాంతంగా పడుకుంటాను. చెప్పు వనస్పతి, కమలా పండు మాట వింటావా వినవా? నేను పెద్దవాణ్ణి కదా. అనస్పతి నా మాట వినాల్సిందే. వింటావు కదా అనస్పతి? అసలు ఈ శబ్దం ఏంటి? అన్నా లేవండి, అన్నా లేవండి. ఇంకెంతసేపు పడుకుంటా? అమ్మ ద్వారం తెరవలేదా? లేదు. నువ్వు పిలవలేదా? లేదు. అట్నుంచి ఏవో విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాలు విచిత్రంగానే ఉన్నాయి. చీకటి చూసి భయం వేస్తుందా కన్నయ్య? నువ్వేం గాబరపడకు. నీ అన్న నీకు తోడుగా ఉన్నాడుగా. అంటే మీకు భయం వేయడం లేదా? నువ్వు కూడా చిన్న పిల్లాడివి కదా. అన్న అటు చూడు, నీడా ఏదో రాక్షసుల్లా ఉంది. దాని ఆకారం పెరుగుతూనే ఉందన్నా. తన చేతులు కూడా కదులుతున్నాయి. అవును, నిజంగానే అది పెద్దదవుతూ వస్తుంది. ఏమైంది? భయం వేస్తోందా? లేదు లేదు, మేము కేవలం ఆ విచిత్రమైన శబ్దం వల్ల కాస్త ఆశ్చర్యపోయాము. ఎలాంటి శబ్దం?
అక్కయ్య, ఆ? మీకేమైనా వినిపించిందా? ఓహో, ఆ, ఆ, ఈ శబ్దమా? ఇది ఇది ఎలుగు స్వరం కదా? ఎలుగా? ఎలుగు. ఆ, చాలా భయంకరమైన జీవి. ఎక్కువగా ఎలాంటి చోట్ల ఉంటుందంటే మనుషులు సంచారం ఎక్కువగా లేని చోటు ఉంటుంది. ఆ. అంతేకాదు మీలాంటి పిల్లలపైన త్వరగా దాడి చేస్తుందట అది. ఈ ఎలుగు ఎక్కడెక్కడి నుంచి వచ్చిందమ్మా? వనం నుంచి. అందుకే వనానికి మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పింది. అమ్మలం కదా, మీరంటే బోల్డంత ప్రేమ మాకు. అందుకే మీకు ఎవరి వల్ల కొంచెం కూడా హాని జరగకూడదని అనుకుంటాము. కానీ ఒకవేళ మీరిద్దరూ చెప్పకుండా వెళ్ళిపోతే మేం మాత్రం ఏం చేయగలుగుతాం? ఆ ఎలుగుని ఎదిరించడం అసంభవం. అందుకే మిమ్మల్ని వెళ్ళొద్దన్నాను. హెచ్చరిస్తూ ఉంటాం. ఇక చివరికి మీ ఇష్టమే మరి. వద్దమ్మా, నేను బయటికి అస్సలు వెళ్ళను. నేను కూడా వెళ్ళనిక. హే నారాయణ, ఈ ఎలుగు నుంచి మా పిల్లల్ని కాపాడు స్వామి. శ్రీమన్నారాయణ, జై శ్రీనారాయణ. ఇవాళ కూడా రాలేదు కదా? కనీసం నా కళ్ళు శాశ్వతంగా మూతబడేలోపు ఒక్కసారి రండి స్వామి, వచ్చి దర్శనం ఇవ్వండి. నన్ను మాత్రం అనకండి, చచ్చాకు కూడా ముసల్ది అంటూనే ఉంది అని. నారాయణ 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 నారాయణ. నేను బృందావనం లోపలి దాకా వెళ్ళి సమస్తం చేసి వచ్చేసాను, ఎక్కడ ఏముంది అని. ఆగండి, వివరంగా చెప్తాను. ఈ ప్రదేశం గోవులు తిరిగే భూమి. ఇక ఇక్కడ ఎన్నెన్ని అందమైన పూల మొక్కలున్నాయంటే వాటి గురించి కనీసం ఊహించి కూడా ఉండరు. మరి ఇదేమిటి? ఇదా? ఈ చోటు చాలా అద్భుతమైన చోటు బలరామా. ఎందుకంటే ఇక్కడ ఒకదాన్ని మించి ఒకటి బోలెడన్ని ఫల వృక్షాలున్నాయి. బయట పిల్లలు వనంలో చెట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక కన్నయ్య బలరాముడు వాటి గురించి మనసు పెట్టి వింటున్నారు. వనానికి వాళ్ళు వెళ్ళరు. సరే యశోద, బయటికెళ్ళి ఒకసారి చూడు. వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటున్నారో. ఎలా అనిపిస్తుందంటే వనానికి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నట్లు. ఆందోళన పడకండి నందరాజా, యశోద చెప్పింది కదా వాళ్ళు వెళ్ళరని. నమ్మండి, వాళ్ళు వనానికి వెళ్ళరు. కన్నయ్య గురించి యశోద ఇంత నిశ్చింతగా ఉండడమా? బృందావనం నిజంగానే చాలా అద్భుతమైంది. మరి ఇక్కడేముంది? ఇక్కడ వద్దు, ఇక్కడికి వెళ్ళడానికి ఎన్నడూ ఆలోచన కూడా చేయొద్దు. ఎందుకు? అక్కడ ఎలుగుందా? ఎలుగా? ఈ ఎలుగు ఎలా ఉంటుంది కృష్ణ? అది చాలా భయంకరమైన జీవి వసంత. ఎప్పుడు విచిత్రమైన ధ్వని చేస్తూ ఉంటుంది. ఇంకా మనలాంటి చిన్నపిల్లలపై దాడి కూడా చేస్తుంది. కన్నయ్య చెప్పేది నిజం, చాలా భయంకరమైనది. అయ్యుండొచ్చు, కానీ ఆ ఎలుగు కంటే భయంకరమైనది వనంలో ఈ భాగంలో ఉంది. ఎవరు? చీపురు పట్టుకుని ఉండి ముసలవ్వ.
నా శనగ మొక్కల్ని ముట్టుకునే ధైర్యం ఎలా వచ్చింది నీకు? వెళ్ళండి ఇక్కడి నుంచి. మళ్ళీ ఇటు పక్క కనిపించొద్దు, లేదంటే ఇదే చీపురుతో మిమ్మల్ని దులిపేస్తాను. దుష్టులు, అల్లరి పిల్లలు. ఆవిడ అరుపు వినగానే ప్రాణాలు పోయినట్టు అనిపిస్తుంది కృష్ణ. సరే, మాతో మాట్లాడితే మాట్లాడింది, కానీ తను భగవంతుడితో కూడా ఇలాగే తిడుతూ మాట్లాడుతుంది. ఎవరైనా వద్దన్నారా? సంఖ్యలు వేశారా? మీరు రావాలనుకుంటే రండి, ఇష్టం ఉన్నంత తినండి. కానీ ఈ దుష్ట అల్లరి పిల్లలను అస్సలు పంపించొద్దు. నన్ను అడగకుండానే నా శనగలు తినేస్తారు. ఏంటి, వాళ్ళ అమ్మ చూడటం లేదు కదా నా మొక్కలని? లేదా వాళ్ళ నాన్న విత్తనం నాటి వెళ్ళాడా? నేను నా రక్తం చెమటతో ఈ మొక్కలను పెంచుతున్నాను, దాంతో ఆ ప్రసాదం మీకు నైవేద్యంగా పెట్టడానికి. చూడండి నారాయణ, జపం చేసుకోవడానికి కూర్చుంటున్నాను. నా శరీరంలో ఎంతవరకు బలం ఉంటుందో అంతవరకు మీరు నా భక్తి, నా ప్రసాదాలను ఆస్వాదించండి. ఎంతగా కావాలంటే అంత. మొన్నటి నుంచి నేను పెట్టిన నైవేద్యం మీరు తింటున్నారు కదా, చాలా ఆనందంగా ఉండి ఉంటుంది. కానీ స్వామి, మీరు నాకు దర్శనం ఎందుకు ఇవ్వటం లేదు? ఎందుకని శ్రీనారాయణ? ఈ ముసలిదానింటికి వస్తే మీ చరణాలు అరిగిపోతాయా? లేదా ఈ ముసలిదాన్ని విసిగించాలని ఉందా? ఆ ముసలమ్మ ఎప్పుడూ వాకిట్లోనే కూర్చొనుంటుందని విన్నాను. దానికి కూడా కారణం ఉంది కదా వసంత. ఆవిడికి నమ్మకం ఉంది, భగవానుడు శ్రీనారాయణుడు స్వయంగా వచ్చి ఆవిడ పెట్టిన శనగల్ని తిని వెళ్తాడని. ఇప్పుడిక వెళ్ళాల్సిందే మరి. పొరపాటును కూడా ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళకండి. ఆ శ్రీమన్నారాయణుని తప్ప ఎవరిని చూసినా ఊరుకోదు. అర్థమైందా? ఏంటలా చూస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎంతలా చూస్తుందంటే, ఒక ముసలమ్మ తన భగవంతుడి కోసం ఎదురు చూడటం ఎన్నడూ చూడనట్టే చూస్తుంది. ఏ ముసలి, వదిలే సులక్షణ. నారాయణుడి కోసం ఎదురు చూస్తూ తను మానసిక సమతుల్యం కోల్పోయింది. పద వెళ్దాం. నారాయణుడి కోసం ఎదురు చూస్తూ తను మానసిక సమతుల్యం కోల్పోయింది. వింటున్నారా స్వామి? నేను మీ భక్తురాల్ని. జనాలు నన్ను పిచ్చిదాన్ని, వెర్రిబాగులది అనుకుంటున్నారు. కనీసం ఒక్కసారి వెర్రిదాన్ని అనుకుని నాకు దర్శనం ఇవ్వండి స్వామి. కనీసం ఒక్కసారి వెర్రిదాన్ని అనుకుని వచ్చి నాకు దర్శనం ఇవ్వండి స్వామి. కన్నయ్య, ఎట్టెళ్తున్నావు? ఎవరైనా పిలిచారా నిన్ను? అమ్మ పిలుస్తోందన్నా. కానీ చిన్నమ్మ ఇంట్లోపలుంది కదా. ఆడుకున్నది చాలు, అందరూ తినడానికి రండి. నారాయణ 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 నారాయణ. ఏం ఆలోచిస్తున్నావు? రా. చూడండి, ఎవరైనా ఒక్క మెతుకు పళ్ళెంలో వదిలినా సరే చూడండి, మరి అందరికీ పచ్చిమిరపకాయలు తినిపించేస్తాను. మీరెందుకు రావడం లేదు? ఎంతో రుచిగా ఉన్నాయి ఈ శనగలు. ఎంతో దూరం నుంచి వస్తుంటారు పిల్లలు వీటిని తినడానికి. కానీ మీకు మాత్రమే సమస్య ఇక్కడికి రావడానికి. కన్నయ్య, మొదలుపెట్టు. నేనిప్పుడు కడుపు నిండా తింటే ఆ ముసలవ్వ పెట్టిన శనగలు ఎలా తినగలను? మీరందరూ తింటూ ఉండండి, నేను మీ అందరికీ వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. మా అందరిది అయిపోవస్తుంది. నువ్వు ఇంకా మొదలే పెట్టలేదు కన్నయ్య. నువ్వేమీ ఆలోచించకన్నా. నువ్వు తరువాతి ముద్ద తినేలోపు దానికి ముందే నేనిదంతా పూర్తి చేసేస్తాను.
అరే బావుంది, మీరందరూ చక్కగా తినేశారే. సరే రండి, మజ్జిగ తాగండి. అరే అరే అరే, అందరూ ఒకేసారి రాకండి, అందరికీ ఉంది. కన్నయ్యేడి? బలరామా, మీ తమ్ముడు కృష్ణుడెక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలమ్మా. అందరికంటే ముందు భోజనం ముగించాడు. చేతులు కడుక్కోవడానికి బయటకు వెళ్ళుంటాడు. కన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? కన్నయ్య! అదిగో కన్నయ్య. కన్నయ్య ఆగు, ఈ ఎలుగు ఉపాయం కూడా వ్యర్థమే అయిపోయింది. యశోద! అమ్మా, ఇది ఎలుగు స్వరమే. అమ్మ చెప్పింది నిజమే, లోపల చాలా ఎలుగులున్నాయి. మీ లీలలు మీకే అర్థమవుతాయి ప్రభు. తమరు అంతర్యామి, సర్వజ్ఞాని. మీకు ఈ అడవిని చూస్తుంటే భయంగా అనిపిస్తుందా స్వామి? నేను అమ్మ మాట విని ఉండాల్సింది. ఇక్కడ దాకా వచ్చేసాను, కానీ వనంలోకైతే అస్సలు వెళ్ళకూడదు. ఓ నారాయణ, నా మీద కొంచెం కూడా దయరాదా? ఎందుకని ఇంత కఠినంగా నిష్ఠూరంగా ఉన్నారు మీరు? ఈ ముసలిదానికి దర్శనం ఇవ్వండి స్వామి. ఒక్కసారి రండి స్వామి. చావడానికి ముందు ఒక్కసారి ఈ ముసలిదానికి మీ దర్శనం ప్రసాదించండి స్వామి. కరుణించండి, కరుణించండి. కన్నయ్య! యశోద, ఏమైంది? కన్నయ్య మళ్ళీ వనం వైపు వెళ్ళాడు. కానీ నీకు పూర్తి నమ్మకం ఉంది కదా తను వనానికి వెళ్ళడని? చూడండి, నన్ను తర్వాత అనొచ్చు, ముందు వాణ్ణి వెతకండి. కన్నయ్య! నారాయణ 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 నారాయణ. నాకు దర్శనం ఇవ్వండి నారాయణ. నారాయణ నారాయణ. కన్నయ్య! 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 నన్నెందుకింత పరీక్షిస్తున్నారు స్వామి? వచ్చేయండి, దర్శనం ఇవ్వండి. వెధవా, నువ్వేం చేస్తున్నావురా? శనగలు తింటున్నానమ్మా. నువ్వు అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకున్నావా? మీరే కదా అన్నది, ఇష్టమైనన్ని శనగలు వచ్చి తినమని. అందుకే తింటున్నాను. పిచ్చి పట్టిందా నీకు?
నేనెప్పుడు చెప్పాను నీకు? మీరిది కూడా చెప్పారు కదా, ఎంతో దూరం నుంచి పిల్లలు వీటి కోసమే వస్తారని, కేవలం నేను మాత్రమే రానని. ఎంతో దూరం నుంచి పిల్లలు పరుగులు తీస్తూ వస్తారు వీటిని తినడానికి. కేవలం మీకు మాత్రమే సమస్య ఉంది ఇక్కడికి రావటానికి. శ్రీకృష్ణ